ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రామకృష్ణారావుపేటలో పునర్నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరాపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నీలాపు సంజీవిరెడ్డి, ట్రెజరర్ నీలాపు బాలవెంకటేశ్వరరావు, కన్వీనర్ దారపు మాధవరెడ్డి సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ దంపతులు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరాపు రమణారెడ్డి, సెక్రటరీ సంజీవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ సీరాపు పోతురాజు, జాయింట్ సెక్రటరీ కిలిం గోపాలరెడ్డి, గౌరవ సలహాదారు రోకళ్ల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు నీలాపు ఈశ్వర్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణారెడ్డి, కమిటీ సభ్యులు దారపు వేమనరెడ్డి, మోదుకూరి శ్రీనివాస్, దారపు సోమరాజురెడ్డి, చిల్లారాము, శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కొత్త దేవాలయాన్ని కొత్త కమిటీ ఏర్పరచుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి భక్తులందరూ కూడా సహనంతో కోరుతున్నాం. శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం తరఫున మాట్లాడుతున్నామండి. ఈ దేవాలయం పూర్వం 50 సంవత్సరాల క్రితం శ్రీ మునగాల అప్పారావు గారు తక్కువ కొంతమంది పెద్దలు కలిసి ఇది నిర్మించడం జరిగింది. ఇది శిథిలాస్థితిలో ఉండడం వల్ల దాన్ని తీసేసి కొత్తగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. చాలామంది దాతలు నాకు సహకరించారు. దీనికి అందరూ అన్ని విధాలుగా సహకరించారు. మా కమిటీ మెంబర్స్ పూర్వం సభ్యులు కూడా మాకు బాగా దీంట్లో ఆదుకున్నారు. కాబట్టి అందరి తరఫున ఈ దేవాలయం తరఫున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా అందరికి సహకరించిన కార్పొరేటర్ గారికి, మా పేటల పెద్దలకి, ఎమ్మెల్యే గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.